బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెక్ డ్యాంలపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. క్వాలిటీ లేకుండా కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. క్వాలిటీ లేకుండా పనిచేయడంతోనే కూలిపోతున్నాయని ఆరోపించారు. చెక్ డ్యాంలు రైతులు ప్రజల కోసం కాదని కమిషన్ల కోసమే నిర్మించారని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చెక్ డ్యాంలు అంతకుముందు గుత్తబట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టర్ గా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏకదా గుత్తబెట్టింది. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు కమిషన్ గింత మీ గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే. ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు. చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ కూలిపోయినాయి, క్వాలిటీ లేకుండా పనిచేసారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కాంట్రాక్టులతో సంబంధం లేదు, మేము అవినీతికి వ్యతిరేకము, గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరుంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. చాలా ఆసుపత్రుల్లో సూది, మందులు, దూది కూడా ఉండటం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం మోదీ సర్కార్ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కరీంనగర్ కలెక్టర్ సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బండి సంజయ్ సందర్శించారు. దాదాపు ₹1 కోటి విలువైన వైద్య పరికరాలను అందజేశారు. ఆ సేవలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు బండి సంజయ్. అనంతరం రోగులను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అతి త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ను ఆధునికీకరణ చేస్తామని చెప్పారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు తప్పక మంజూరు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నా కీడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం అందించారు. 4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించారు. జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు ₹1 కోటి చొప్పున వైద్య పరికరాలను అందజేశారు. జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులను కేంద్ర మంత్రి సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సొంత నిధులు, CSR ఫండ్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని